దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ప్రభుని స్తుతించి ఈ రాత్రి కాలం ముందు దేవుని స్తుతించి ఆరాధించడానికి పరిశుద్ధ ఆదివారం ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఈ విధంగా మరొకసారి సాయంత్రకాలం మందు కుటుంబ ఆరాధనలో ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దినాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరలోకముందున మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వేల కొద్ది వందనాలైన స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలి పరమదేవుడు పరమ ప్రభు, మీరు మాకు దేవుడుగా ప్రభువుగా రక్షకుడుగా ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాన్ని ఆయన వందనాలు. మీ పరలోక మహిమను విడిచి ఈ లోకానికి దీనుడుగా రిక్తుడుగా తగ్గించుకొని నాయన మా కొరకు నాయన మరి ప్రభువా మీరు తండ్రి జన్మించి మా కొరకు నాయన మీరు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి నాయన జయ జీవితాన్ని కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. మీ విజయాన్ని మాకిచ్చి నాయన మీ అందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా విశ్వాసం ద్వారా మాకు తండ్రి నాయన గొప్ప విజయాన్ని మాకిచ్చి నాయన అపవాది మీద మరి తండ్రి నాయన మాకు విజయాన్ని ఇచ్చి తండ్రి మరణం మీద మాకు విజయాన్ని ఇచ్చి నాయన నిత్యము సదాకాలం మీతో ఉంటామని జీవముతో కూడిన శుభ నిరీక్షణ మాకు ఇచ్చినందుకే మీకు వేల కొద్ది వందనాలైన స్తోత్రాలు. ఈ విధంగా పరిశుద్ధాదివారం మరొకసారి మీ సన్నిధిని అనుభవించడానికి మీ సన్నిధిలోని బిడ్డలేని వారితో కలిసి నాయన ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో పాటల ద్వారా మహిమ పొందండి నాయన. మీ మాటలు నాయన మాకు అనుగ్రహించండి నాయన. మమ్మల్ని తయారు చేసిన దేవుడు మీరని, సృష్టికర్త అని నాయన, మీరు నిత్యుడగు తండ్రి అని ప్రభువా మరి తండ్రి, మీరు పరిశుద్ధులైన దేవుడని, సర్వశక్తి మంతుడని, సర్వము నాయన ఎరిగినవాడమని నాయన మీ మాటలు లేఖనాల నుంచి తెలుసుకుని ప్రభువా మిమ్మల్ని ఇంకొని ఎరిగిన వారమే ఆరాధించే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో అనే పాటను పాడి ప్రభు నామాన్ని గణపరుద్దామండి.
సంతోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడించెదను. చింతలన్నీ కలిగెదను, నిందలన్నీ నన్ను చుట్టినా. చింతలన్నీ కలిగెదను, నిందలన్నీ నన్ను చుట్టినా. సంతోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడింతును. సంతోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడింతును. ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో, ఆనందనాదముతో, ఆనందగానముతో, ఆనందనాదముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే కృపని దేవుడిచ్చి హృదయపూర్వకంగా మనందరం కలిసి ఏక మనసుతో దేవుని స్తుతించే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరిచినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. మరొక పాట పాడి దేవుని ఆరాధిద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, నిన్ను నన్ను ధరలో ప్రతివారిని అనే పాటను పాడి దేవుని స్తుతిద్దామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిన్ను నన్ను ధరలో ప్రతివారిని, నిన్ను నన్ను ధరలో ప్రతివారిని ఎంతో ప్రేమించెను, ప్రేమించి ఏపించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయే ప్రతివానికి. ఆది అందున్న ఆ దేవుడు ఏ తెంచె నరుడై ఈ భూమికై. ఈ ప్రేమ నీ కొరకే జన్మించిన యేసు నీ కొరకే. పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికై. పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికై. ఆది అందున్న దేవుడు ఈ తెంచె నరుడై ఈ భూమికి. ఆది
రక్షగా వచ్చిన ప్రతి వారిని ఈ వెలుగు నీ కోరకి యేసు నిండిలా వెలిగించెను. ఈ వెలుగు నీ కోరకి యేసు నిండిలా వెలిగించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఎక్కించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మహిమను విడిచిపెట్టి దేవుని కుమారుడయ్యుండి ఆ పరలోక మహిమను విడిచి మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి ఆయన చేసిన పుణ్య కార్యం వలన బలియాగం వలన మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసిన విధానాన్ని బట్టి మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి పాప క్షమాపణను బట్టి ఆయనకి వందనాలు చెల్లించే వారంగా ఆయన్ని స్తుతించే వారంగా ఆయన్ని మహింపరిచే వారంగా దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దామండి. మాతో కలిసి ఇంతవరకు దేవుని స్తుతించి కుటుంబారాధనలో మీరు కూడా పాలు పొంది దేవుని మహింపరిచిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా అనుదినము ప్రతిరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధించి ఆరాధించి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వింటూ మన ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి దేవుని ఎరిగిన వారమై స్తుతించడానికి ఆయన గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఎరిగిన వారమై ఆయన్ని మహింపరిచే బాధ్యత దేవుడు ఇచ్చినందుకే ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిద్దాం. మీరందరూ కూడా ఈ యొక్క శ్రేష్టమైన వర్తమానాల ద్వారా ఎంతో దీవించబడుతున్నారని వింటున్నాం. ఇంకా మీ సమస్యలు ఏమైనా ఉంటే తప్పక మాకు తెలియచేయండి, మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి కాలం మందు కూడా మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. దేవుని ఎలా మహింపరచాలి, దేవుని ఏ విధంగా సన్నతించాలి, ఇంకా తెలుసుకుని ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సర్వశక్తిమంతుడు, మనకి సర్వవ్యాపకుడు, మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేని గురించి భయపడకుండా ఆయన మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు కాబట్టి ఆయన స్తుతిద్దాం, మహింపరుద్దాం. మరొక వర్తమానాన్ని విందాం. సమయం దైవజనులకి. చాలా సంతోషం. మరి ఉదయకాలం నుంచి ఆయా మందిరాల్లో ఇవాళ ఆదివారం కనుక ఆరాధనలు జరిపించి మరి ఇందాకే వచ్చాం. వర్షం ఉంది బాగా, వర్షంలో ప్రయాణం చేసి వెళ్ళాం, వర్షంలో ప్రయాణం చేసి వచ్చాం. చాలా సంతోషం. మీరు కూడా బాగా అలసిపోయి ఉండాలా. దేవుని వాక్యం పట్ల మీకున్న శ్రద్ధను బట్టి ఈ రాత్రి సమయంలో కూడా దేవుని వాక్యాన్ని వినాలి అనే తాపత్రయం, ఆసక్తి, అందుని బట్టి దేవుడికి ఎంతగానో నేను మహిమను చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించే బిడ్డలు అయిన మనం ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ఈ రకంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు దేవుడు వినడానికి మనకిచ్చిన కృపను బట్టి మనం ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుంచి దేవుడు ఎవరు అనే సబ్జెక్ట్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇంతవరకు అనేకమైన విషయాలు మనం ధ్యానం చేశాం. సృష్టికర్త అయిన దేవుడు కొంచెం నిత్యుడగు దేవుడు, everlasting God, immortal God, eternal God, అలాగే పరిశుద్ధుడైన దేవుడు, దాని తర్వాత సర్వశక్తిమంతుడు, ఆమ్నిపటెంట్ గాడ్.
సో మనం ఆమ్ని పొటెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆమ్ని ప్రజెంట్, సర్వ, ఆమ్ని అంటే సర్వ, ప్రజెంట్ అంటే అర్థం సర్వము వ్యాపించినటువంటి వాడు. పరిశుద్ధమైనటువంటి తండ్రి గురించి, తండ్రి అయిన దేవుడు ఆమ్ని ప్రజెంట్ గురించి మనం నిన్నటి దినం ధ్యానం చేశాం. ఈరోజు ఆమ్ని ప్రజెంట్ గురించి కనీసం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 23 నుంచి మనం చదివితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదివితే, చూడండి ఒకసారి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, చూసారా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలను. అంటే మనం వెళ్ళగలిగిన స్థలం, దేవుడు లేని స్థలం ఏదీ లేదు, అది అర్థం. నువ్వు ఏ స్థలానికైనా వెళ్ళినా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం భూమి మీద అంతా తిరుగుతున్నాం, ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆకాశం లేని స్థలం ఏదైనా ఉందా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేని స్థలం ఏదైనా ఉందా? చూసారా? కానీ భూమి మీద అంతా తిరగడమే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన లేని స్థలం అనేది లేదు. సో అది వ్యాపకుడు అంటే అర్థం. సో గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. అంత మాత్రమే కాదు, ఆయన చూడని స్థలం అనేది లేదు. అంటే ఆయన లేని స్థలానికి మనం ఎక్కడ వెళ్ళలేం. ఆయన కనులకు మరుగు చేయబడిన స్థలం ఏదీ లేదు. సో గాడ్ కెన్ సీ ఎవ్రీథింగ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డూయింగ్. మనుషులు చేసే ప్రతి పాపం, రహస్యమైన పాపాలు అన్నీ ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన కనులను మరుగుపరిచే స్థలం భూమి మీద ఏమి లేదు. అంత మాత్రమే కాదు, నిన్నటి దినం మనం చూసాం, మన బుర్రలో వచ్చిన ఆలోచనలు కూడా ఆయనకి తెలుసు. మన హృదయంలో ఉన్న కుళ్ళి, కపటం, ద్వేషం కూడా ఆయనకి తెలుసు. సో ఎవ్రీథింగ్ గాడ్ నోస్. అందుకని దేవుడి దగ్గర నుంచి ఏది దాయలేము మనం. ఇప్పుడు సీసీ కెమెరాలు చూస్తాయేమో కానీ అవి నీ మైండ్లో ఉన్నాయి చూడలేవు. నీ మైండ్లో, నీ హృదయంలో ఉన్నది చూడలేవు. హృదయంలో ఉన్నదంతా చెత్త చాలా ఉంది. చాలామంది హృదయంలో ఉన్న చెత్త గురించి ఆలోచించారు. హృదయంలో ఉన్నది మార్క్స్ వార్త కదా, 7వ అధ్యాయంలో మనం చూసాం, మత్తయి వార్తలో కూడా చూసాం, మార్క్స్ వార్తలో కూడా ఉంటుంది 7వ అధ్యాయం. కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హృదయంలో నుంచి మనుష్యుడు, చూసారా, దురాలోచనలు, నరహత్య, వ్యభిచారం, వేశ్యాంగములు, దొంగతనం, అబద్ధ సాక్షి, దేవదూషణ. చూసారా, హృదయంలో నుండే వచ్చును. ఇది హృదయం ఎంత భయంకరంగా ఉంది. సో హృదయంలో ఉన్న పాపం దేవునికి తెలుసా అంటే తప్పక తెలుసు. అందుకని ఆయన ఆమ్ని ప్రెసెంట్ గాడ్ అంటారు. సో యూ అండ్ మీ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి మనం ఏది కూడా దాయలేం. ఇంకొక సత్యాన్ని మనం విన్నాం నిన్నటి దినం, మన సమస్యలన్నీ ఎరిగిన దేవుడు. ఎందుకంటే నువ్వు జలముల్లో బడి దాటినను, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. నదులు బడి వెళ్ళినప్పుడు, అగ్నిలోను వెళ్ళినప్పుడు నేను నీతో ఉన్నాను అన్నాడు. అంటే ఏంటి అర్థం? నీ సమస్యల్లో కూడా నేను విడిచిపెట్టేవాడిని కాదు, నీతోనే ఎల్లప్పుడూ ఉండు దేవుడిని నేను. ఇలాగా దేవుడి గురించి మనం అనేకమైన విషయాలు మనం వింటూ వచ్చాం. ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం చదువుతారా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. కన్నులు ప్రకాశం చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారం ఎముకలకు పుష్టి. 15వ అధ్యాయము 3వ వచనం. 15:3. చూసారా, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచు. యెహోవా కన్నులు ఎవరి మీద? ప్రతి స్థలం మీద. ఆయన మంచివారిని చెడ్డవారిని కూడా అవి చూచు. కనుక దేవుని కన్నులు భూమి అంతా సంచరిస్తుంది. మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని చూస్తుంది. మంచివారు చేసే మంచి పనులు చూస్తున్నాడు దేవుడు,
చెడ్డవారు చేసే చెత్త పనులు కూడా చూస్తున్నాం. సో ఆయన దగ్గర నుంచి ఏది దాయలేం మనం. సో మన దేవుడు సర్వ వ్యాపకుడు, ఇంగ్లీష్లో ఆమ్ని ప్రెసెంట్. ఆమ్ని ప్రెసెన్స్ లేకుండా యూ కెనాట్ కాల్ హిమ్ గాడ్. దేవుడు అని మనం పిలవలేం. దేవుడు అని ఎవరిని పిలుస్తామంటే ఆమ్ని ప్రెసెంట్ అయిన వాడిని మాత్రమే దేవుడు. సర్వము చూడగలిగిన వాడు, సర్వము ప్రత్యక్ష కలిగినవాడు. ఆమ్ని ప్రెసెంట్ గురించి ఏం రాసుకున్నాం మనం? ఎవ్రీవేర్, ఆల్ ద టైమ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీవేర్ హీ క్యాన్ బి ప్రెసెంట్ ఎవ్రీవేర్. సాతాన్ కూడా ప్రెసెంట్ అవ్వగలడు, బట్ నాట్ ఎవ్రీవేర్. ఒకే స్థలంలో వాడు ఉంటాడు కానీ ఒకే చోట వాడు అన్ని చోట్ల ఉండలేడు. దేవుడు ఏంటనంటే ఇక్కడ ఉంటాడు, మీ ఊర్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అది దేవుడు అంటే. ఒకే చోట మీరు ప్రార్థన చేస్తే నా ప్రార్థనే దేవుడు వింటాడా? మరి మీరు ఎక్కడో పల్లెటూరులో ఉండి ప్రార్థన చేస్తారు, దేవుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడో కుగ్రామంలో ఉండి ప్రార్థన చేస్తారు, దేవుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడో పెద్ద సిటీలో ఉండి మీరు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఎక్కడో ట్రైబల్ విలేజ్లో ఉండి ప్రార్థన చేస్తారు, దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో ఇవాళ ఇదే సమయానికి ఎన్ని వేల మంది ప్రార్థన చేస్తుండొచ్చు, ఎన్ని లక్షల మంది ప్రార్థన చేస్తారు. అందరి ప్రార్థన దేవుడు వినగలడా? వినగలడు. బికాస్ ఆయన సర్వ వ్యాపకుడు, ఆల్ టైం, అన్ని సమయాల్లో ఉండగలడు. మరి తండ్రి అయిన దేవుడు ఓకే ఆమ్ని ప్రెసెంట్ అని మనం విన్నాం. మరి యేసు ప్రభు కూడా ఆమ్ని ప్రెసెంటేనా? యేసు ప్రభు కూడా సర్వ వ్యాపకుడేనా? లేకపోతే ఆయన దేవుడు అవడు? మరి ఆయన కూడా సర్వ వ్యాపకుడు కాదు? దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 48వ వచనంలో మనం చూస్తే 48 చూసావా? నన్ను నీవు ఎలా ఎరుగుదువని అడుగుగా యేసు చూసారా, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, చూసారా, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అన్నాడు. సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఏ చెట్టు కింద కూర్చున్నాడో, ఎక్కడ కూర్చున్నాడో ఇంకా నా దగ్గర రాకముందే ఐ నో వేర్ యు ఆర్ సిట్టింగ్. అప్పుడు వెంటనే నతానీయులు ఏమన్నాడంటే, బోధకుడా, అప్పుడు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు, నిజంగా ఇజ్రాయిల్ రాజు ఆయనకి చెప్పాడు. అప్పుడు వెంటనే యేసయ్య ఏమన్నాడంటే, ఓహో నేను చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకు చెబుతున్నావా? చదవండి అన్నమాట. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నేను చూశాను నిన్ను అని చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? అది వీటికన్నే గొప్ప కార్యాలు నువ్వు చూస్తా. అంటే దేవుడు ఇవాళ నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ తెలుసు ఆయనకి. నతానీయులు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు, కానీ చెట్టు కింద కూర్చున్నప్పుడే దేవుడు ఫిలిప్ పిలిచిన విషయం ఈయనకి ఎలా తెలిసిందే, ఈయన ఎలా చెప్తున్నాడు అలా? సో ఇవాళ చాలాసార్లు మనం దేవుడు ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన సర్వాంతర్యామి, ఆయనకి అన్నీ తెలుసు. ఎవ్రీథింగ్ గాడ్ నోస్. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నా బిడ్డకి చూడండి, ఆ మాట చదవండి. మత్తయి సువార్తలోని, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదివితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం. శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, ఒక సెంచూరియన్ వచ్చాడు, 10,000 మంది 100 మందికి అధిపతి. సెంచరీ అంటే 100 కదా, 100 మందికి అధిపతి అయిన వ్యక్తి వచ్చి ప్రభు దగ్గర అంటున్నాడు, నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచున్నాడు. నేను వస్తాను స్వస్థపరుస్తానని చెప్పగానే, చూసారా, నువ్వు మాట మాత్రం సెలవి, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసు ప్రభు ఈ మాటలు విని
చూచి ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉంటే చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆ, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాంతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లో త్రోయబడుదురని అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి 13వ వచనం. అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము హ్మ్. నీకు అగును గాక అని శుద్ధాత్మతో చెప్పాను. నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత ఆయన ఏ సమయం చెప్పి ఆ గడియలోనే దాసు స్వస్థపడి. సో ఇక్కడ యేసు ప్రభు ఉంటే అక్కడ ఆ బిడ్డని స్వస్థపరిచారు. మీకు అర్థమైంది? ఆయనేమో ఫిజికల్గా ఇక్కడే ఉన్నాడు కానీ వెళ్ళకుండానే స్వస్థపరిచేసాడు, అక్కడే స్వస్థపరిచాడు. సో ఎలాగా? సర్వాంతర్యామి ఆయన, సర్వవ్యాపకుడు ఆయన. సో మీతో పాటు సదాకాలం ఉంటానని చెప్పాడు యేసయ్య. గుర్తుందా మీకు? యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన 40 దినాలు ఈ భూమి మీద సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచి, సిలువ వేయబడిన యేసు ప్రభు వారు సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచి ఆయన 40 దినాలు ఈ భూమి మీద సంచరిస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనంలో నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో ఆ, తన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఆ, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారికి చూసారా? యుగ సమాప్తి వరకు 28 20 సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటే ఏంటి అర్థం? సదాకాలం అంటే ఎల్లప్పుడూ నేను మీతో ఉంటాను. ఎలా ఉంటాడు ఆయన? ఎల్లప్పుడూ యేసయ్య మనతో. బికాస్ ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వవ్యాపకుడు కనుక యేసయ్య ఎప్పుడూ మనతో ఉంటాడు. సదాకాలం, ఒక కాలం కాదు, సదాకాలం, ఎల్లప్పుడూ. ఆయన పేరే ఇమ్మానుయేల్, నేను మీతో ఉంటాను ఎల్లప్పుడు. సో గాడ్, జీసస్ ఈజ్ ఆల్సో ఆమ్ని ప్రెసెంట్. తండ్రి అయిన దేవుడు ఆమ్ని ప్రెసెంట్, యేసు ప్రభు ఆమ్ని ప్రెసెంట్. ఏమాత్రం డౌట్ ఉండకూడదు ఇక మనకి. కనుక ఆయన సర్వవ్యాపకుడు కనుక ఆయన మనల్ని చూస్తున్నాడు, మనతో. అందుకని ఇంకొక ఇంపార్టెంట్ వాక్యం మనకు అర్థమవుతుంది. ఏంటంటే చదవండి, 2-3 నా నామంలో కూడుకుని వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. ఎలాగాది? వారి మధ్యలో యేసయ్య ఎలా ఉంటాడు? చాలా ఇంపార్టెంట్ వాక్యం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో చూసారా? 2-3 నా నామములో ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందునని అక్కడ వారి మధ్యలో నేను ఉంటానంట. ఎలాగా? చూసారా? 2-3 ప్రపంచవ్యాప్తంలో ఎన్ని మంది కూడుకుంటారు? అలాగా 2-3 నా నామములో కూడుకున్న దగ్గర యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో ఆ. అక్కడ నేను వారి మధ్యన ఉందునని. అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. ఈరోజు 2-3 అని అంటే ఇక్కడ సంఘమే కాదు. ఇవాళ చూడండి, 2 అనగా నా భార్య, నేను, మేమిద్దరం. 2 లేక 3, ఇక మా అమ్మాయి. అంటే 2 అంటే భార్య భర్తలు, 3 అంటే వాళ్ళ కూతురో కొడుకో. 2 లేక 3 అంటే ఒక ఫ్యామిలీ కూర్చొని ప్రార్థన చేసుకున్న దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు. సో ఇవాళ ఫ్యామిలీ డివోషన్లో జీసస్ ఈజ్ విత్ అస్. ఇవాళ మీరు 2-3 కూడుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు, 2-3 కూడుకొని ఇక్కడ వాక్యం వింటున్నారు. ఇవాళ నేను ఒక ఊరు నుంచి వస్తుండగా మీటింగ్ చేసి నేను అడిగాను, మీరు అందరూ ఫ్యామిలీ కూడుకుంటారు? అవునండి, మా 2 పిల్లలు మేము కూడా టీవీకి కనెక్ట్ చేసి మేము జాగ్రత్తగా వాక్యాన్ని వింటాం. అది నేను ప్రశ్నలు అడుగుతాను అన్నారు. ఓకే అన్నారు వాళ్ళు, రెడీగా ఉన్నారు వాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అక్కడ కూర్చొని వింటున్నా, ఇక్కడ మేము కూర్చొని వాక్యం చెప్తున్నా, మీరు ఏ స్థానంలో ఉన్నా మీ ఫ్యామిలీ డివోషన్లో ఏకీపిస్తున్న మీరు చూసారా, వారి మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఇంకొక పాస్టర్ గారు అంటున్నాడు, నేను బ్లూటూత్ ద్వారా నేను మానిటర్కి కనెక్ట్ చేసి ఆ మానిటర్ ద్వారా మా చుట్టుపక్కల అందరూ వినడానికి అవకాశాన్ని నేను ఇస్తున్నాను. నేను మా ఫ్యామిలీ 8 గంటల నుంచి 9 గంటల వరకు డివోషన్ అయిపోద్ది, కానీ 9 నుంచి 10 వరకు ఇక్కడ వాక్యాన్ని విన్నాను. అంటే దేవుడు వారి కుటుంబంతో 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటున్నాడు ఆయన. సో దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, వారి ప్రార్థనలు ఆలకిస్తున్నాడు,
వారి మనసులో ఉన్న కోరికలు దేవుడు నెరవేర్చగలడు. చూసారా, గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ దేర్ విత్ అస్. మళ్ళీ చదవండి అన్నమాట ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున అది ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను. 2 or 3 గ్యాదర్ టుగెదర్ ఇన్ ద జీసస్ నేమ్, జీసస్ ఈస్ ప్రజెంట్ విత్ దెమ్. యేసు ప్రభు ఉన్నాడు. సో తప్పక వారి ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. మనం కలిసి ఏకీపించాలి, మనం కలిసి ప్రార్థన చేయాలి. కలిసి మనం ముగ్గురు, ఇద్దరు లేక ముగ్గురు దేవుని సన్నిధానంలో చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ ప్రేయర్ తప్పనిసరిగా బైబిల్ చెప్తుంది, మీరు గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూచి తండ్రికి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. సో తప్పనిసరిగా మనకి రహస్య ప్రార్థన అవసరం. అదేవిధంగా మనకి కుటుంబ ప్రార్థన కూడా అవసరం. ఫ్యామిలీ డివోషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. గ్రూప్ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. సో తప్పనిసరిగా ఇద్దరు ముగ్గురు ఏకీపించినప్పుడు, ఇద్దరు ముగ్గురు ప్రార్థన కలిసి చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలో దేవుడు ఉంటాడు. అంతేగాని ఇద్దరు ముగ్గురు అనగానే జనాలు రాలేనప్పుడు సంఘాల్లో కొంతమంది పాస్టర్ గారు అంటారు, తక్కువ మంది వచ్చారు కనుక ఇద్దరు ముగ్గురు మన దేవుడి నామంలో కూడుకున్నాం కదా, మన మధ్యలో దేవుడు ఉన్నాడు అంటే ఇద్దరు ముగ్గురు అంటే అక్కడ జనం గురించి, విశ్వాసుల గురించి చెప్తున్న మాట కాదు యేసు ప్రభు. ప్రత్యేకంగా ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు. సో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కలిసి ఉండడం, బట్ ఆమ్ని ప్రెసెంట్ గాడ్, సర్వాంతర్యామైన దేవుడు ఆ కుటుంబ ప్రార్థనలో, ఆ కుటుంబంతో ఆయన కూడా ఉన్నాడు అని అర్థం. సో తప్పనిసరిగా మనం ప్రార్థనలో ఏకీపించినప్పుడు, వాక్యం చదువుకున్నప్పుడు మన ఫ్యామిలీ డివోషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు ముగ్గురు. సో దీన్ని బట్టి మనం చెప్పగలం ఏమని, ఆయన ఆమ్ని ప్రెసెంట్ గాడ్ అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశమండలమన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. 4వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తానే సమస్తము నింపునట్లు ఆకాశమండలమన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఆరోహణ అంటే ఆయన మన కొరకు చనిపోవడమే కాదు, ఆయన 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చదవండి అమ్మా 10వ వచనంలో. అది భూమి యొక్క కింద భాగములకు దిగిననియు, దిగినవాడు తానే సమస్తము నింపినట్లు భూమి కింద దిగాడు, మరలా ఆకాశ మండలానికి అన్నిటికన్నా పైకి అసెండెడ్. చూసా, అసెండెడ్ హయ్యర్ దెన్ ఆల్ ద హెవెన్స్. అన్ని హెవెన్స్ కన్నా పై హెవెన్, దట్ ఈస్ కాల్డ్ థర్డ్ హెవెన్. 3వ హెవెన్కి ఆరోహణమయ్యాడు. నౌ ఆయన దేవునితో ఉన్నాడు. ఆయన నౌ హీ రూల్స్ విత్ గాడ్. దేవునితో ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 23 వచనాలు చదివితే మనకు అక్కడ కనపడదు. ఎఫెసీయులు 1, 22, 23. కనుక ఇప్పుడు మరి తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన అన్ని సమస్తం ఆయన పాదముల కింద ఉంచి, సమస్తం పైన అది ఆయన సంగమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంగమ. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన వచనాలు ఏంటంటే, మన యేసయ్య కూడా సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. తండ్రి అయిన దేవుడు సర్వవ్యాపకుడు, కుమారుడైన దేవుడు సర్వవ్యాపకుడు. ఇప్పుడు మనం చూడవలసింది, మరి పరిశుద్ధాత్ముడు ఎవరు? చాలా మంచి ప్రశ్న. మరి పరిశుద్ధాత్ముడు కూడా ఆమ్ని ప్రెసెంటేనా? ఈ పరిశుద్ధాత్ముడు ఆమ్ని ప్రెసెంట్ కాకపోతే మనం ఆయన దేవుడు అని చెప్పడానికి వీలు ఉండదు. ఆమ్ని ప్రెసెంట్. సో ఇవన్నీ దేవుడికి ఉండవలసిన గుణ లక్షణాలు, దేవుడికి ఉండవలసిన లక్షణాలు మనం చూస్తున్నాం. దేవుడు అని ఎవరైనా చెప్తే, దేవుడు అనేవాడు సృష్టికర్త అయి ఉండాలి. దేవుడు అనేవాడు నిత్యుడై ఉండాలి. ఆయనకి ఆది అంతం ఉండదు, ఆరంభం ముగింపు ఉండదు. ఇటర్నల్, ఎవర్ లాస్టింగ్, మోర్టల్. దేవుడు అనేవారు పరిశుద్ధుడే ఉండాలి, పాపం లేనివాడే ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అది దేవుడు. అందుకని అందరు దేవుళ్ళు ఎవరు? దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. యేసు ప్రభు పరిశుద్ధుడా? ఎస్. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడా? ఎస్. మరి పరిశుద్ధాత్మ, పరిశుద్ధ పేరులోనే ఉంది పరిశుద్ధ ఆత్మ. అలాగే దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. శక్తిమంతుడిగా సర్వశక్తిమంతుడు.
ఆయనకి ఎంత శక్తి, ఏదైనా చేయగలడు ఆయన ప్రకృతిలో ఏదైనా. ఎందుకంటే ఆయన సృజించింది ఇదంతా. ఆయన సృజించింది ఏనా ఇంటిని డిస్ట్రాయ్ చేయాలన్నా చేయవచ్చు. రేపు భూమి కాలిపోద్ది, ఆకాశం చుట్టబడిన గ్రంథం వల్ల తొలగిపోద్ది, పంచభూతాలు మిక్కిలి వేండ్రాలతో కరిగిపోతాయి. చూస్తున్న సూర్యుడు పర్మనెంట్ అనుకుంటాం, సూర్యుడు నల్లగా అయిపోతాడు, చంద్రుడు ఎర్రగా అయిపోతాడు, ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిపోతాయంట. ఆశ్చర్యంగా లేదు? చూసారా? ఇవాళ సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఇజ్రాయిలీలు అనుకున్నారు, అబ్బో మాకేంట్లే, మేము వరల్డ్ పవర్, మాకు ప్రపంచానికి పవర్ఫుల్ పీపుల్ అనుకున్నారు. ఏమైంది? మోషే వచ్చి అద్భుతాలు చేశాడు. దేవుని శక్తి చూపించాడు. క్షమించాడు, ఐగుప్తీయులు దేవుని శక్తి చూసినప్పుడు ఏమైంది? నీళ్లు లేవు వాళ్ళకి తాగడానికి, రక్తం అయిపోయినాయి వాళ్ళ నదులన్నీ. చూసారా దేవుని పవర్, గాడ్స్ పవర్. వాళ్ళు పూజిస్తున్నటువంటి కప్పల్ని దేవుడు కప్పలని తెప్పించాడు. ఊరంతా కప్పలే, ఇల్లంతా కప్పలే, మంచం మీద కప్పలే, అన్ని కప్పలే, పల్లెం మీద కప్పలు, అన్నంలో కప్పలు. ఆ కప్ప దేవుడు. మరి దేవుడికి దండం పెట్టుకోవాలి. మరి దేవుడి ఇంట్లోకి వచ్చాడు, మరి దేవుడు మంచం మీద ఉన్నాడు. దేవుడు తన శక్తిని చూపించాడు. ఇప్పటికీ ఇంకా చాలా పల్లెటూరులో మీరు చూసారో లేదో, కప్ప దేవుడిని పూజిస్తారు, కప్ప దేవుడిని ఊరేగిస్తారు. నేను ఒక ఊరు వెళ్తుంటే ఆ ఊరిలో కప్ప దేవుడిని ఒక తొట్టులో కట్టి ఆ కప్ప దేవుడిని ఊరంతా తిప్పుతున్నారు, డప్పు కొట్టు, బెండ కొట్టు. అది బెదిరిపోతుంది పాపం కప్ప. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే, వర్షాలు రావట్లేదు కాబట్టి వర్షం రావడానికి మా కప్పదేవుడికి ప్రార్థన చేస్తున్నాం, కప్పదేవుడు వర్షాన్ని కురిపిస్తాడట. ఎంత విచారకరమైన సంగతి. సో దేవుడు శక్తిమంతుడా కాదా? శక్తిమంతుడు. ఆయన ఆమ్ని పవర్ అంటే ఆమ్నిపొటెన్స్, లేక ఆమ్నిపొటెంట్ అన్న, ఆమ్నిపొటెన్స్ అన్న, పొటెన్స్ ఉంది, పవర్ ఉంది. ఆమ్ని సర్వశక్తిమంతుడు. ఆయన దేవుడు అవుతాడు, అందరూ దేవుళ్ళు అవుతారు. ఇవాళ మనం చదువుకుంటున్నాం ఆమ్ని ప్రెసెంట్, సర్వవ్యాపకుడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. ఆయన నువ్వు చేసే పని చూస్తున్నాడు, నువ్వు ఆలోచన చూస్తున్నాడు, నువ్వు వెళ్ళే స్థలం చూస్తున్నాడు, ఎవ్రీథింగ్ గాడ్. సో అందుకని భయం జీవించాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి. నతానేలు కంగారు పడ్డాడు. నతానేలుతో దేవుడు అన్నాడు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను నేను. చూసారా? దేవుడికి అన్నీ తెలుసు, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. అందుకని అన్న 2-3 నా నామములు కూడుకుంటూ మన మధ్యలో ఉన్నారు. లెట్స్ గో ఇంటు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ దేవుడు సర్వ వ్యాపకుడో కాదో దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. పరిశుద్ధమైన దేవుని వాక్య గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 139వ కీర్తనల గ్రంథం 139వ దావీదు కీర్తన. చూడండి 7వ వచనాన్ని చదువు, లేక 7వ వచనం నుంచి చదువుదాం. చూసారా? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. చూసారా? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతంలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనను. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేనును అనుకొని ఎడలా. చూడండి ఇక్కడ అంటున్నాడు ఏమనంటే 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, వేర్ కెన్ ఐ హైడ్. సో ఆత్మ సర్వవ్యాపకుడు అని అర్థమైంది. అన్ని చోట్ల ఆయన ఉన్నాడు కనుక సర్వము ఆయన తెలుసు. 39వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతుంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలియదు. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించావు. యు నో మై మైండ్ బిఫోర్ ద థాట్ హస్ కమ్ ఇన్ టు మై మైండ్. ఇంకా నా నడకను నా పడకను నువ్వు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీవు పూర్తిగా తెలిసి ఉన్నావు. ఇంకా నేను పూర్తిగా మాట్లాడకముందే నా నోట్లో మాట ఉంటుండగానే యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్. చూడండి, దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్స్ ఆమ్ని ప్రెసెంట్ గాడ్. అది ఆయన సర్వశక్తిమంతుడు.
వెనుకకు ముందు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు అంటే ఏంటి? వెనుక ఉన్నావు, ముందు ఉన్నావు, నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు, నాకు అందదు. అది నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. సో యూ అండ్ మీ కెనాట్ గో ఎనీవేర్. వేర్ ఎవర్ యు గో, గాడ్ ఈస్ దేర్. వేర్ ఎవర్ యు గో, దేవుడు ఉన్నాడు. సో సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు మనకు ఉంటుండగా మనం దేని గురించి దిగులు పడాలిగా? చాలాసార్లు మనకు దేవుడు మనల్ని చూడలేదేమో, మనం బాధలో ఉంటుండగా మనల్ని దేవుడు విడిచిపెట్టేశాడేమో. చాలాసార్లు మనం నిరుత్సాహపడిపోతాం, అధైర్యం పడిపోతాం. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. హీ నోస్ వాట్ యువర్స్. అందుకనే మన హృదయ తలంపులు కూడా ఆయనకి తెలుసు. చదవండి ఒకసారి ఆదికాండంలో ఆయన అంటున్నాడు, ఆదికాండంలో 6వ అధ్యాయంలో. ఎలా తెలుసు ఆయనకి? దేవుడు కాబట్టి, ఆయన సర్వవ్యాపకుడు కనుక నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. చూడండి 6వ అధ్యాయము 5వ వచనం చూసారా? నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయములో యొక్క తలంపులో ఊహ, ఆలోచన ఎంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసారా? ఆయన ఎలా చూచాడు? చూచుచున్న దేవుడు. హీ నోస్ ప్రతి మానవుడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడా, లేక నరులందరి గురించి చెప్తున్నాడా? నరుల చెడుతనం, నరుల యొక్క చెడుతనం, వాళ్ళ భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులు, ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూచాడు. ఆయన చూచుచున్న దేవుడు ఆయన. చూసారా? హీ నోస్ ఎవ్రీథింగ్ బికాస్ హీస్ ఆల్ ప్రెసెంట్. హీ నోస్ ఎవ్రీ వన్. నీ మైండ్లో థాట్ పుట్టక ముందే తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ ఉద్దేశాలు తెలుసు, నీ బ్యాడ్ థాట్స్ తెలుసు, నీ బ్యాడ్ ఉద్దేశాలు తెలుసు. సో మనం అందుకనే దేవుడికి ఏం తెలియదులే అనుకోవడానికి వీలు లేదు. మనుషులకి తెలియదు నీ హృదయంలో ఏముందో, కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఇప్పుడు సూట్ కేసు పట్టుకొని ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు. సూట్ కేసు పట్టుకుంటే ఆ సూట్ కేసు చూసి చాలా బాగుంది కదా సూట్ కేసు, చాలా ఖరీదైంది కదా సూట్ కేసు, చాలా డబ్బు ఉంటుంది అని అనుకుంటాం మనం. అంతే. ఆయన చాలా డబ్బు ఉన్నాడు, ఇందులో ఏ డబ్బు ఉందో, ఇందులో ఏ నగలు ఉన్నాయో, ఇందులో ఏముందో అని అనుకుని మనం ఆశ్చర్యపడాం. కానీ ఆ సూట్ కేసు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిందో, ఆయన విమానంలోకి వెళ్ళకముందు ఆ సూట్ కేసు ఏమైందో తెలుసా? స్కాన్ వెళ్తుంది. ఆ స్కాన్ వెళ్ళినప్పుడు ఆ నల్ల గుడ్డలు వేసి ఆ సూట్ కేసు అక్కడ పెట్టడంతో ఆ సూట్ కేసు ఇలా లోపలికి వెళ్తుంది మెషిన్ మీద నుంచి. అక్కడ కంప్యూటర్లో మొత్తం సూట్ కేసు లోపల ఏముందో చెప్పేస్తారు. వెంటనే ఆ పోలీసు వాళ్ళు ఏమంటారంటే ఆ సూట్ కేసు తెరవండి అని అంటారు. అందరు సూట్ కేసులు తెరవరు, కొన్ని సూట్ కేసులు తెరవమంటారు. ఒకసారి నేను కెనడా నుంచి వస్తుండగా అంతా బాగానే వచ్చేసాను. నేను ఇక్కడ ముంబై దగ్గరికి వచ్చేటప్పటికల్లా నా సూట్ కేసు, ముంబై నుంచి నేను హైదరాబాద్ ఫ్లైట్కి వస్తున్నాను. హైదరాబాద్ ఫ్లైట్కి ఎక్కుతున్నాను. ముంబై దగ్గర వాళ్ళు నా సూట్ కేసుని చెక్ చేసి సూట్ కేసు ఓపెన్ చేయమన్నారు. పెద్ద సూట్ కేసు. అది విమానం నుంచి వచ్చింది, చాలా దూరం నుంచి వచ్చింది. ఎందుకు సూట్ కేసు ఎక్కమంటున్నాడు? ఎందుకంటే వాళ్ళు ఏదో కనుగొన్నారు లోపల. వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏం కనుగొన్నారు వాళ్ళు? ఏదో మారణ ఆయుధాలు ఉన్నాయి నా సూట్ కేసులో అని, ఏదో బాంబు ఉండాలని నా సూట్ కేసులో అని. ఎందుకు వాళ్ళకి డౌట్ వచ్చిందంటే నేను ఒక పెద్ద బ్యాటరీ లైట్ తెస్తున్నాను. ఆ పెద్ద బ్యాటరీ లైట్కి బ్యాటరీ ఉన్నది, బ్యాటరీ లైట్, టార్చ్ పెద్దది, చాలా పెద్ద. పోలీసు వాళ్ళు వేస్తారు చూసారా, అంత దూరం ఫోకస్ పడుతుంది. అది ఆ లైట్ తెస్తారు. కనుక ఆ లైట్కి ఇంత దిమ్మ బ్యాటరీ ఉంది. బ్యాటరీలు క్యారీ చేయకూడదు విమానాల్లో. కనుక బ్యాటరీ లైట్ కోసం అని నా సూట్ కేసు ఇప్పదించాడు. నా సూట్ కేసులో ఏముందో ఎలాగ తెలుసు? చూసారా? ఆ కన్నులతో చూసేసింది. అది అంటే ఇవాళ మనకున్నటువంటి ఆ పరికరాలతో సూట్ కేసు లోపల ఏముందో చూడగలుగుతున్నారు. సూట్ కేసు లోపల ఉన్నది చూసి ఆ సూట్ కేసును ఓపెన్ చేయమని. ఇవాళ కడుపులో ఉన్న బిడ్డ తల్లికే తెలీదు లోపల ఉన్న బిడ్డ ఎవరో. వాళ్ళ తండ్రికి తెలీదు, తల్లికి తెలీదు, కానీ దేవుడికి తెలుసు. నీకు ఆడపిల్లని ఇస్తున్నాడా, మగపిల్లని ఇస్తున్నాడు? గాడ్ నోస్. లోపల ఉన్నది ఆడపిల్ల, మగపిల్ల.
కానీ ఇవాళ సైన్స్ డెవలప్ అయింది, ఇవాళ కొన్ని పరికరాలు వచ్చినాయి కనుక ఇవాళ ఏం చేస్తున్నారు, ఆ జస్ట్ అదేదో మిషన్ ఏమంటుందని దాన్ని పెట్టి అల్ట్రాసౌండ్ చూస్తే అల్ట్రాసౌండ్లో ఆ బిడ్డ యొక్క మూమెంట్స్ అన్నీ కనపడిపోతున్నాయి అక్కడ స్క్రీన్లో. ఆ లోపల ఉన్నటువంటి శిశువు ఎలా మెదులుతున్నాడో, ఎలా కదులుతున్నాడో, ఎలా తిరుగుతున్నాడో, అమ్మ కడుపులో ఉన్న శిశువు గుండె ఎలా కొట్టుకుంటుందో, ఆ శిశువు కాళ్ళు ఎలా ఉన్నాయో, ఆ శిశువు చేతులు ఎలా ఉన్నాయో, ఆ శిశువులు గుండె ఎలా ఉందో, ఆ శిశువులు ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, ఆ శిశువులో భాగాలన్నీ, శిశువునే కాదు శిశువులో భాగాలు కూడా, ఆడి సైజ్ ఎంత ఉన్నాడు, ఆడి గుండెలో ఎవ్రీథింగ్ కంప్యూటర్లో కనబడుతుంది, అల్ట్రాసౌండ్లో కనబడుతుంది. ఎలాగా చూసారా, ఎన్ని పరికరాలే మనకుండి లోపల ఉన్న బిడ్డ, గర్భములో తల్లి కడుపులో ఉన్న బిడ్డని చూడగలుగుతున్నాయే. ఇవాళ మనకి ఎముక లోపలికి ఇరిగిపోయింది, లోపల ఎరిగిపోయిన ఎముకలకి ఎక్స్రే చేసి, ఎక్స్రే మిషన్ ద్వారా ఆ ఎముకలు ఇరిగినాయా, ఎలా చిట్లింది, ఏం చిట్లింది, ఎలా పగిలిపోయి, ఎలా ఊడిపోయి, ఎవ్రీథింగ్ చూసేస్తారు. ఇవాళ మన తలలో జరిగినటువంటి ఇబ్బంది ఏంటో, తలలో ఇవాళ మనకి క్యాట్ స్కాన్లోని లోపల మిషన్లో పంపిస్తే ఆ మిషన్ బొర్రమని తిరుగుతుంది. ఇలా క్యాట్ స్కాన్ మిషన్ అంటారు, సిటీ స్కాన్ అంటారు చూసారా, సిటీ స్కాన్ క్యాట్ స్కాన్ అంటారు. సో సిటీ స్కాన్లోని చూడండి, అది మొత్తం నీ బొర్రలో ఉన్నదంతా, నీ శరీరం మొత్తం అవయవ మొత్తం ఫోటోలు తీసి చూపించేస్తుంది మొత్తం. మనం బయట బాగానే ఉండొచ్చు, కానీ లోపల ఏమన్నా మెదడు దగ్గర ప్రాబ్లం వచ్చిందా, ఆ మెదడులో ఏమన్నా మనకి గడ్డ కట్టిందా, ఆ మెదడులో ఏమన్నా క్యాన్సర్ పుండ్లు ఉన్నాయా, ఏది కూడా దాయకుండా మొత్తం బయట పెట్టేస్తుంది. ఇవాళ ఇన్ని టెక్నాలజీస్ వచ్చి ఇన్ని బయట పెడుతున్నప్పుడు దేవుడి గురించి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను? ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని, ఆయన నీ కదలికలన్నీ తెలుసు. ఆయన నువ్వు కూర్చోవడం తెలుసు, నేను నిలబడడం తెలుసు, నువ్వు పడుకోవడం తెలుసు. 139 దావీదు గీతం మళ్ళీ ఒకసారి చదవండి, చాలా అద్భుతమైన మాట. మన పరిశుద్ధాత్మ దేవుడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోవుదును. కూర్చోడం తెలుసు, నిలబడడం తెలుసు, లేచడం తెలుసు. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించావు, నా నడక నా పడక నువ్వు పరిశీలించావు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకున్నావు, నా మాట నా నాలుకకు రాక మునిపే. ఎంత గొప్ప దేవుడు! ఇవాళ అటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కనుక నన్ను దేవుడు చూడట్లేదు, నన్ను దేవుడు మర్చిపోయాడు అనొద్దు. దయచేసి నిన్ను చూస్తున్నాడు, నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హీ రిమెంబర్స్ యూ అట్ ఎ పర్టికులర్ టైం. గుర్తుపెట్టుకో. ఆదికాండంలో 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇక ఆయన డిసైడ్ అయిపోయాడు. ఏమన్నాడంటే, నరుల చెడుతనం బాల్యము నుండి చెడ్డది అని ఆయన తెలుసు ఆయనకి, దేవుడు కాబట్టి. చూడండి 8వ అధ్యాయంలో 21 వచ్చిన, ఆదికాండం 8వ అధ్యాయం 21. ఏక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. హృదయ ఆలోచన ఎలా తెలుసు? మన హృదయం కానీ మన ఆలోచన కానీ ఆయనకి అన్నీ తెలుసు. హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది, బాల్యం నుండి చెడ్డది. ఎంత ఇవాళ దేవుడు నీ చెడ్డ హృదయాన్ని తెలుసు. అందుకనే నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇయ్యు అని అడిగాడు. ఎందుకు? బాగు చేయడానికి. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే బాగు చేస్తాడు, నీ తలంపుల్ని బాగు చేస్తాడు, నీ పద్ధతి మారిపోతుంది. యూ విల్ బీ అ న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మార్చబడతావు. ఇంతవరకు నీకున్న చెడు తలంపులు ఇప్పుడు మంచి తలంపులు దేవుడు నీకు తీసుకుని వస్తాడు. ప్రభు కొరకు రోషం కలిగిన తలంపులు, ఆసక్తి కలిగిన తలంపులు, ప్రభు కొరకు ఏదో చెయ్యాలనే తలంపులు. చూసారా, అట్టి ఆలోచనలు నీకు వస్తున్నాయా? రావట్లేదంటే నీ హృదయాన్ని ప్రభుకి, నీ తలంపులు ప్రభుకి. సర్వాంతర్యం నిన్నీ చూస్తున్నాడు. నువ్వు చేసే పనులు, నువ్వు ఆలోచనలు, నువ్వు చేసే చెత్త బుద్ధి. ఇవాళ సేవకు చాలామంది వస్తారు. ఎందుకు వస్తున్నారు? నీ ఆలోచన తెలుసు. అందుకనే రేపు పొద్దున్న రివార్డు ఇచ్చినప్పుడు నువ్వు సేవ ఎంత బాగా చేసావనే దాని మీద కాదు, నువ్వు నీ ఏ ఉద్దేశంతో చేసావు సేవ అనే దాన్ని బట్టి రివార్డు వస్తుంది. ఇవాళ చాలామంది సేవకి ఎందుకు వస్తున్నారు? చాలా బాగుంది, కలెక్షన్ బాగుంటుంది కదా. కొంతమంది కానుకలు ఇంటింటికి వెళ్ళిపోవచ్చు, కానుక ప్రార్థన చేసి వచ్చి డబ్బులు తీసేసుకోవచ్చు కదా. అయ్యగారు అని అందరూ అంటారు. గౌరవం వస్తుంది, ఘనత వస్తుంది. వాళ్ళు మొదటి భోజనం పెడతారు, ఘనతనిస్తారు, కోళ్ళకి వస్తారు, చక్కగా మంచి భోజనం దొరుకుతుంది కదా. అందరూ ప్రేమిస్తారు, అందరూ గౌరవిస్తారు, అందరూ ఘనపరుస్తారు. నీ ఉద్దేశం మంచిది కాదన్నప్పుడు దేవుడు మెచ్చుకోడు. మనం ఆ ఉద్దేశంతో కాదు సేవకు రావాల్సింది. మనకు తిండి దొరుకుతుందో, డబ్బులు దొరుకుతాయో,
అభివృద్ధి పొందుతాం. కొంతమంది సేవకు వస్తారు, 4 రోజులకే కంప్లైంట్ చేస్తారు. అన్ని ఇబ్బందులేనండి, అన్ని కష్టాలండి, చాలా అప్పులు ఉన్నాయండి, చాలా సమస్యలు ఉన్నాయండి. అంటే సేవకు వచ్చి ఇవన్నీ చెప్పుకోవడానిక? సేవకు వచ్చినప్పుడు నువ్వేం చెప్పకూడదు. దేవుడి మీద ఆధారపడేటప్పుడు నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, తిండి కూడా లేకపోయినా, సారన్నం తింటున్నా, ఏదో మాంసం తిన మూతి కడిగేసుకున్నా, ఏం తిన్నావంటే అబ్బాయి అంత ధైర్యంగా ఉండాలా. దేవుని బిడ్డలమైన మనం సిగ్గుపడకూడదు, అవమానకరంగా జీవించకూడదు. చాలామంది డబ్బుల కోసం మినిస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉంటారు, అది మంచి పద్ధతి కాదు. కొంతమంది విశ్వాసులు కూడా దేవుడిని నమ్ముకుంటుంది దేనికోసం? యేసుప్రభుని నమ్ముకుంటే ఉద్యోగం దొరుకుతుందా? యేసుప్రభుని నమ్ముకుంటే పెళ్ళి అవుద్దా? యేసుప్రభుని నమ్ముకుంటే పిల్లలు దొరుకుతారా? యేసుప్రభుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటానండి? యేసుప్రభుని నమ్ముకుంటే ఈ అప్పులన్నీ పోతాయా? నీ స్వార్థం కొరకు ఆ దేవుడిని నమ్ముకున్నది, నీ పనులన్నీ తీర్చుకోవడానికి ఆ ప్రభువుని నమ్ముకున్నది. అసలైంది పరలోకం వద్దా నీకు? అసలైన నిత్యజీవం వద్దా మీకు? రక్షణ వద్దా మీకు? ఇవాళ నీ మోటివ్ దేవుడికి తెలుసు, నీ ఉద్దేశం దేవుడికి తెలుసు. అందుకని రేపు బీమా సీట్ జడ్జిమెంట్లో కూడా మన మోటివ్స్ని బట్టి కూడా, మన ఉద్దేశాలని బట్టి కూడా దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు. మన ఉద్దేశాలను బట్టి, నా ఉద్దేశం ఆయనకి ఎలా తెలిసింది? బికాస్ ఆయన సర్వాంతర్యామి కాబట్టి తప్పక నీ ఉద్దేశాలు, నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ మనసులో ఉన్నది, నీ తలంపుల్లో ఉన్నది అన్నీ ఆయనకి తెలుసు. కనుక జాగ్రత్తగా మనం బ్రతకాలి, భయంతో మనం బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. కనుక ఆమ్ని ప్రజెంట్ గాడ్ గురించి మనం చూసాం. రేపుడు ఆమ్ని సెన్స్ గురించి చూద్దాం. అనగా అర్థం సర్వజ్ఞాని. మన దేవుడు ఎవరో తెలుసా? సర్వజ్ఞాని. ఎవరు సర్వజ్ఞాని? తండ్రి సర్వజ్ఞాన, యేసు ప్రభు సర్వజ్ఞాన, అలాగే పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాన. అలా ఆ ముగ్గురు వ్యక్తిత్వాల్లో సర్వజ్ఞాని కాకపోతే దేవుడు అనడానికి అవకాశం లేదు. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. రేపటి దినం మళ్ళీ 9 గంటలకి రాత్రికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. చిన్న ప్రార్థన సునీత చేస్తాడు, ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు ఎన్నో వందనాలైన స్తోత్రాలు. ఈ రాత్రి కాలమందు పరిశుద్ధ ఆదివారం నాయన, మరి ఈ రాత్రి కాలమందు కుటుంబ ఆరాధనలో మాకు మీరు తోడయండి. మీరు నాయన మాకు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలైన స్తోత్రాలు. మీరు సర్వ వ్యాపకుడు, అన్ని స్థలాల్లో ఉన్నవాడు నాయన. ఇప్పుడు మా మధ్యన ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ నాయన మీ నామములో ఎవరైతే 2 కూడి ఉన్నారో వారి మధ్యలో ఉన్నానని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మీ అందు భయభక్తులు కలిగి, మీ అందు విశ్వాసం ఉంచి నాయన, మరి ప్రభా మరి తండ్రి మీరు మమ్మల్ని చూస్తున్నారని, మా చేయి పట్టుకుని నడిపించే దేవుడని నిబ్బరం కలిగి నాయన మీ మీద ఆధారపడి జీవించే వారంగా నాయన, మా వైపు కాకుండా, లోకం వైపు కాకుండా, శ్రమల వైపు కాకుండా మీ వైపు చూచే బాధ్యతను మాకు అనుగ్రహించి మీతో నడిచే వారంగా నాయన, మీరు మాకు తోడుగా ఉన్న దేవుడు కాబట్టి నాయన, శక్తివంతుడైన దేవుడు, మీరు మాకు తోడైనారు. ఎటువంటి శ్రమ నుంచైనా విడిపించే దేవుడు నాయన మీరున్నారనే నమ్మకంతో ముందు కొనసాగే కృపని మాకు అనుగ్రహించి, మీరెంత గొప్ప దేవుడో ఇంకను ఎరిగిన వారమే మేము ఆరాధించే వారంగా మాతో కలిసి ఇంతవరకు కుటుంబ ఆరాధనలో దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు విన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి. వారి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నాయన ఏమైనాయో ప్రభా మరి తండ్రి, వారి అవసరతలు ఏమైనాయో ప్రభా, సర్వ వ్యాపకుడు మీకు తెలుసు నాయన. మా ఊహ, మా తలంపులు పుట్టక మునిపే ఎరిగిన వాడవు నాయన. మా హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు మీరున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ అందు యథార్థంగా, నీతితో, భక్తితో జీవించే వారంగా నాయన మరి ప్రభా మరి తండ్రి, లోకంలో నాయన మరి ప్రభా మరి తండ్రి పైన పాపానికి దూరంగా, పరిశుద్ధతకు దగ్గరగా నాయన మరి ప్రభా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించి, మీ దీవెనలు ప్రతి బిడ్డకి అనుగ్రహించి నాయన మరలా మేము కలుసుకుని పర్యంతరం మీ సన్నిధి మాకు తోడయించమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సరే మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. వి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. ప్రతిరోజు మిస్ అవ్వకండి. దేవుడు ఎవరో దాదాపు ఇది 10వ వర్తమానం చూస్తున్నాం. మీరు ఒకవేళ మిస్ అవుతే వెనక్కి వెళ్ళి చూడండి. అద్భుతమైన సందేశాలు మీ ఆత్మీయమైన జీవితాలకి ఎంతో బలపడతాయి. రేపు రాత్రి 9 గంటలకి కలుసుకుందాం. ఈ వాక్యం ఇతరులకి మేలుకరంగా ఉందని నమ్మితే తప్పక ఇతరులకి షేర్ చేయండి. మీ ఫ్యామిలీస్తో కలిసి ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు జాయిన్ అవ్వండి. తదుపరి మీరు మీ కుటుంబం అనేక మందికి బ్లెస్సింగ్గా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గుడ్ నైట్ స్లీప్. థ్యాంక్ యూ.